సందేహాలు తీర్చాలి, సమస్యలపై మీరు పోరాడాలి. మాది ముసిల్తరం, ముసిలోడికి దసరా పండుగలో ఉన్నాం మేము. ఇప్పుడు మీరు యంగ్ బ్లడ్, మీరే రాబోయే ఉద్యమాలు చేయాలి. మేము ఉద్యమాలు అప్పుడు చేసాం, జిఎస్యులు, ఓపీజీఆర్లు ఇవన్నీ కూడా చేసాం. ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు. మరి ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు, ఉద్యమాలకి డబ్బులు ఇవ్వరు, ఉత్సవాలకి డబ్బులు ఇవ్వరు. ఎందుకు డబ్బులు ఇస్తారంటే అదే మా సాయంత్రం అలా వచ్చాయి, మరి అలా వచ్చేస్తే అక్కడ వచ్చే మామ అన్నీ రెడీ ఉన్నది చెప్పేశాను, వచ్చేస్తాయి. ఇది వీడికి గుండెపోటు రాకుండా ఉంటుందా, వీడికి షుగర్ జబ్బు రాకుండా ఉంటుందా, వీడికి బ్లడ్ చిక్కబడకుండా ఉంటుందా? రక్తం చిక్కబడిపోతున్నాయి ఎందుకు? ఇవన్నీ తినడం వల్లే. రక్తం పలచగా ఉండాలి, నాగుపం సర్రం అన్నట్టుగా బ్లడ్ ప్రవహిస్తుండాలి. గంటం ద్వారా మల్లు దొల్ల అల్లులు సీతారామరాజుకి సర్రమని రక్తం వచ్చింది కాబట్టే నా కొడుకుని ఫైట్ చేశారు. నీ రక్తం చిక్కబడిపోయింది, వెళ్ళదు. ఇంక నీకేముంటుంది, మంద బుద్ధి అయిపోతాం మనం. అర్థమైందా? రక్తం పలచగా పెట్టుకోండి, ఎక్కువ నీళ్ళు తాగండి విద్యార్థులారా. గోరువెచ్చని నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయండి, మంచి ఆహారం తినండి. అమ్మలు వండినటువంటి ఆ పిట్లు, తోపలు, గెంజులు అవన్నీ తాగండి. గెంజి తాగకపోతే పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలు పుట్టరు. నా కూతురు కూడా అలాగొచ్చింది. వాళ్ళు స్కూల్కి వెళ్తే నీళ్ళు తాగరు, అక్కడ టాయిలెట్ బాగోదని అక్కడికి వెళ్తే పాస్కి వస్తే మళ్ళీ అక్కడికి అసహ్యంగా ఉంటుందని వెళ్ళడం మానేశారు వీళ్ళు. పీసీఓడి ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ నేను యోగా ప్రక్రియలు ఇవన్నీ చేయించి నార్మల్గా తీసుకొచ్చాను అన్నమాట. ఋతుక్రమం వస్తే ఆగదు, ఆగితే రాదు. నా కూతురికే నేను పడ్డానబ్బా, చూడండి. కాబట్టి నీళ్ళు తాగండి. ఇంటికి వెళ్తే చక్కని సామ గంజి, కొర్ర గంజి, ఈ రకంగా మొత్తం మన దంపుడు బియ్యం గంజి అవన్నీ బాగా తాగండి. దంపుడు బియ్యం గంజి తాగితే బి విటమిన్ ఫుల్. టంకపిండి రొట్టెలు తినేవాళ్ళం. ఇప్పుడు వెధవలు ఇతరులు రీసెర్చ్ చేసి టంకపిండిలో బి కాంప్లెక్స్ విటమిన్ ఉందని ఇప్పుడు కనిపెట్టారు. మన తండ్రులు తాతలు ఇప్పుడు టంక రొట్టెలు చేసి తినేవాళ్ళు. టంకపిండి రొట్టెలు కూడా తినండి చక్కగా ఇంటికి వెళ్ళి. మన సాంప్రదాయక పనస పిక్కలు కూర తింటే షుగర్ తగ్గిపోద్ది. పచ్చి పనస కూర తింటే షుగర్ తగ్గిపోద్ది. ఇంకా చాలా ఉంది. దానికోసం నేను ఒక గిరికోయిల అనేసి ఒక సంస్థను పాడేరులో పెట్టాను. మొత్తం ఈ చచ్చిపోయే లోపుగా నా జాతికి కొంతకన్నా నా పాటలు 40 సంవత్సరాల క్రితం రాసిన పాటలు కూడా వాళ్ళు పాడుతున్నారు మొన్న మీటింగ్లో. కాబట్టి పాటకు మరణం లేదు. మనిషి మరణించినా కూడా పాటకు మరణం లేదు. కాబట్టి ఆ పాటల ద్వారా హెల్త్, ఎడ్యుకేషను, మన కల్చరు, మన రైట్స్ కోసం కార్యక్రమాలు నిర్వహించాలని మొన్న ఆదివాసీ దినోత్సవం రోజున మన లక్కీరాజారావు, నా ప్రియమిత్రుడు లక్కీరాజారావు గారి వాళ్ళ తాలూకా అబ్బాయి పెళ్ళికి వెళ్ళి అక్కడ గిరికోయిల మరి సీఎం గారి ప్రోగ్రాం ఇది మరి ఎక్కువ మంది జనాలు పోగు చేయడానికి అవ్వకపోయినా ఒక 25 మందితో కార్యక్రమాన్ని నిర్వహించి ఓపెన్ చేసాం. నెక్స్ట్ మంత్ కార్యక్రమం జరుగుతుంది. జరిగినప్పుడు మన ఇక్కడ జిల్లా మన గిరిజనోద్యోగులు కూడా ఇన్వైట్ చేస్తాం. మన వాళ్ళ చేత ఆర్కెస్ట్రా పాటలు పాడిద్దామని. ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ పాటలు, మన చైతన్య గీతాలు, విద్యా గీతాలు, ఆరోగ్య గీతాలు, సాంస్కృతిక గీతాలు, చైతన్య గీతాలు ఇవన్నీ కూడా పాడిస్తాము. మన పిల్లలు కూడా ఈ దింసా డ్యాన్సులు ఇవన్నీ కూడా ఎక్కడ నేర్చుకున్నారు, అలాంటి వాళ్ళకు కూడా మళ్ళీ ప్రోగ్రాం ఇస్తాము. ఇక్కడ కూడా గిరికోయిల పాట మనం ఇక్కడ పాడిస్తాం కొద్ది నెలలు. ఓకే, ఇన్ని చేసి మనం మాట్లాడుకొని మనకు చదువునిచ్చి మనకు అన్నం పెట్టి ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. అన్ని చదువులు చదివిన వాడు ఎవడు లేడు. చదువులు చదివినా అంత తెలివితేటలేదు. 60 సబ్జెక్టులో ఎక్స్పర్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్. 60 సబ్జెక్టులో ఎక్స్పర్ట్, వరల్డ్ ఫేమస్ ఎకానమిస్టు, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టు. ఒకటేటబ్బా జ్యూరిస్ప్రుడెన్స్, న్యాయశాస్త్రంలో అతన్ని మించిన వాళ్ళే. అలాంటి మహానుభావుడు మన దేశంలో పుట్టాడు. మన కోసం, ఈ జాతుల కోసం ఎంత ప్రేమ, ఈ ప్రజల కోసం అతనికి ఎంత ప్రేమ. ఎంతో ప్రేమిస్తే కానీ ఆ పని చేయలేడు ఎవడం. మరి అంబేద్కర్కి ఏమన్నా సుఖం అనుభవించాడా? ఒక పదవులు అనుభవించాడా? సంసార సుఖం అనుభవించాడా? ఆరోగ్యంగా ఉండి అంతస్తులు మేడలు కట్టుకొని ఉన్నాడా? ఏమీ లేదు. త్యాగం అంటే అది. అలాగే భార్యాభర్తలు, పిల్లలారా మీరు కూడా దంపతులు అవుతారు, మీరు చూసుకోండి. భార్యాభర్తల సంబంధం అంటే ఎంత గొప్పదంటే ఒక మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే
మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే ఇలాంటి దంపతులు వాళ్ళు అంటే వాళ్ళు కొట్టేవాళ్ళు అనమాట. వీళ్ళు చదువు చెప్తున్నారు ఈ పేదవాళ్ళకని కొట్టి చంపేవాళ్ళు, అయినా కూడా దెబ్బలు తినేవాళ్ళు, బురద చల్లేవాళ్ళు, కడిగేసుకునేవాళ్ళు. అయినా కూడా స్కూళ్ళు పెట్టి పేద పిల్లలకి చదివించి చదువు హక్కు, చదువు అందరి హక్కు, ప్రజల హక్కని నిరూపించినటువంటి ఆ దంపతుల్లాగా మీరు మారాలి. అలాగే రమాబాయి అంబేద్కర్ గారు మాత, ఆ మహిళామణి బ్యాక్గ్రౌండ్లో లేకపోతే మనకు రౌండ్ అయిపోయింది. ఆమె ఉండడం వల్లే అంబేద్కర్ గారిని సాధించుకొని విశ్వ మేధావిగా అయ్యాడు. అటువంటి మహానుభావుడికి ఒక సలాములు కొడదాం. సలాంతో ప్రోగ్రాం ఎండింగ్ చేద్దాం. మళ్ళీ ఎప్పుడైనా వస్తాం. రాజుగారు వాళ్ళు రాజులని పేర్కొన్నవాళ్ళు రాజులే కాబట్టి మనకి ఎప్పుడైనా మళ్ళా సిబ్బందికి మళ్ళీ అవకాశాలు ఇస్తారు, మళ్ళీ వస్తాం. నేను ఇక్కడ నేను ఎంఏ తెలుగు చదివేటప్పుడు కూడా ఇక్కడ నాయుడు అని ఒక అటెండర్ ఉండేవాడు, వాచ్మెన్. అతను నాకు దొరగారు చెప్పారు, మన రామారావు గారికి ఏమి అన్నీ చూసుకోమని చెప్పేవాళ్ళు. అంత అనుబంధం నాకు ఉండింది. కానీ మరి మనుషులంతే ఉన్నంత ఉంటారు, పోతుంటారు. వాళ్ళ ఆలోచనలు మాత్రం ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళ ఆలోచనలు ఆచరణగా పెడితేనే మనకి గ్రేట్. సో మరి అటువంటి గ్రేట్ జాతి గిరిజన జాతి. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మొన్న ఒక మాట, గిరిజన తెగలు కలిసికట్టుగా అభివృద్ధి చెందాలి. ఇది గుర్తుపెట్టుకోండి, కలిసికట్టుగా అభివృద్ధి చెందాలి అంటే మీలో అభిప్రాయ భేదాలు వస్తున్నాయని అతనికి తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు మామూలు కాడు. ఎందుకంటే అతని మీద చాలా పాటలు రాశాను నేను. అతని మీద పాటలు రాశాను. నడిపించే నాయకుడు అని, సాధించే మునగాడు అని పాట రాశాను. అది నేను వాట్సాప్లో రాజుగారికి పంపిస్తాను. రేపటి ప్రోగ్రాంలో ఒకసారి వేసి వినిపిస్తాను. అది విందురు. కానీ అంత గొప్ప నాయకుడు అతను. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప నాయకుడు. నేను ఆ పార్టీకి సంబంధం, నాకు రాజకీయాలు అంటేనే నచ్చదు. అందుకని నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా నేను అందులోకి వెళ్ళలేదు. ఎందుకో ఒక్కొక్కడికి ఒక్కొక్క పదార్థం నచ్చదు కదా, అలాగనమాట. కాబట్టి కానీ గొప్ప నాయకుడు అతను. సీఎం అయ్యాడు. ఇప్పుడు ఎన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాడంటే అతని విజ్ఞతకి మనం జోహార్లు. అతనే మహిళా సంఘాలకి ఎంపవర్మెంట్. ఇవాళ 87 లక్షల మంది మహిళా సంఘాలని ఆ రోజుల్లోనే 1200 కోట్లు ఇచ్చారు, కమ్యూనిస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని. అలాగిచ్చారు. 8 లక్షల గ్రూపులు ఉన్నాయి. మన ఆ గిరిజన మహిళలు 46,000 గ్రూపులు ఉన్నాయి. 5,65,000 మహిళలు మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఎంపవర్మెంట్ చేసుకుంటే మనకు బ్రహ్మాండంగా మన జాతి వర్ధిల్లుతుంది. అదే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, 1 ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్. అదే సూత్రం మన గిరిజన దాంట్లో కూడా అప్లై చేయాలి, 1 ఫర్ ఆల్ ఫర్ వన్. కాబట్టి మరి మనకి ఎడతెగనటువంటి సంపద, ఎడతెగనటువంటి ఇన్ని కోట్ల మందికి ఇన్ని సదుపాయాలు నిరంతరంగా ఇచ్చినటువంటి అక్షయ పాత్ర లాంటి మన అంబేద్కర్ గారి నుంచి ఒకసారి ఇక్కడ మన కమిషనర్గా వచ్చారు కేతన్ గారు. ఆ సారు అదే వాళ్ళ బ్యాచ్ పెట్టాట, మేడం గారు బ్యాచ్ పెట్టాట. ఆ ఫోటో చూపెట్టాను ఆ సార్తో నేను ఉన్నప్పుడు. మరి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్కటి చెప్తాను అనమాట నేను. కానీ నమస్కారాలు పెట్టి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సలాములు సలాములు డాక్టర్ అంబేడ్కర్, కోటి కోటి సలాములు దేవుడే అంబేద్కరా. దేవుడే అంబేద్కరా. మనకి ఏదైనా ఇచ్చేవాడు దేవుడు కదా. మరి దేవుడా? మరి బుద్ధుడు మానవుడే, బుద్ధ భగవానుడు అయ్యాడు. అలాగే అంబేద్కర్ గారు కూడా ఇంకొక 50 సంవత్సరాల్లో మనం అతన్ని దేవుణ్ణి చేసుకోకపోతే, ఇప్పుడే రాజ్యాంగాన్ని మీరు అంత తెలుసు మీకు, ఎవరు మాట్లాడరు. రాజ్యాంగానికి రకరకాలుగా చేస్తున్నారు కదా, అది అనమాట. అది జరగకుండా మనం చూసుకోవాలి. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఎందుకు అంటే అది మనల్ని రక్షిస్తుంది కాబట్టి. ఓకే. సలాములు సలాములు డాక్టర్ అంబేడ్కర్,
కోటి కోటి సలాములు దేవుడే అంబేడ్కర, సలాములు సలాములు డాక్టర్ అంబేడ్కర, కోటి కోటి సలాములు దేవుడే అంబేడ్కర. నిరుపమాన త్యాగమూర్తిని రాజనాలు, ఓవ సమాన శిఖర కీర్తి అభివందనాలు, ఈ పాద పద్మాలకు శతకోటి పూలార్చనలు. సలాములు నీకు సలాములు సలాములు డాక్టర్ అంబేడ్కర, కోటి కోటి సలాములు దేవుడే అంబేడ్కర. ఎన్నో శ్రమలను ఓర్చి విశ్వజ్ఞానివైనావు, ఎన్నో బాధలు పడి మహోన్నతుడవైనావు, వేల ఏండ్ల వేదనలు వేలితో తొలగించావు, బానిస బ్రతుకుల నుండి విముక్తి కలిగించావు, పెను చీకటి తొలగించి విధిరాతను మార్చావు. నీ కుటుంబం కన్నా ప్రజల భాగ్య ముఖ్యమని నీ యావత్ జీవితాన్ని దేశ సేవ కర్పించి భరతమాత గర్వించే బంగారు కొడుకై, భరతమాత గర్వించే బంగారు కొడుకై, ఇంటింటా కొలుచుకునే ఇలవేలుపువైతివి, ఇంటింటా కొలుచుకునే ఇలవేలుపువైతివి. సలాములు నీకు సలాములు సలాములు డాక్టర్ అంబేడ్కర, కోటి కోటి సలాములు దేవుడే అంబేడ్కర. చదువే ప్రగతికి మూలం, చదవాలి నిరంతరం, చదువే ప్రగతికి మూలం, చదవాలి నిరంతరం, ఉన్నతులై నిలవాలి పాలకులవ్వాలి, ఉన్నతులై నిలవాలి పాలకులవ్వాలి, సింహాల్లా బ్రతకాలి సమవాదం నిలపాలి, అవమానాలన్నిటినీ అడుగునేసి తొక్కాలి, నేలను తాకిన బంతై పై పైకెగరాలని, అణగారిన వర్గాలకు ఆత్మవిశ్వాసమిచ్చి, అణగారిన వర్గాలకు ఆత్మవిశ్వాసమిచ్చి, బలహీన వర్గాలను బలవంతులుగా చేసి, అట్టడుగు జనాలకై ప్రగతి మెట్లు నిర్మించి, అట్టడుగు జనాలకై ప్రగతి మెట్లు నిర్మించి, సమన్యాయం ధర్మానికి సారథి నీవైనావు, సమన్యాయం ధర్మానికి సారథి నీవైనావు. సలాములు 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 డాక్టర్ అంబేడ్కర, కోటి కోటి సలాములు దేవుడే అంబేడ్కర.